నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మధ్య గ్యాప్ ఉంది. వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే మాట వినిపిస్తుంది. అదేంటో తెలీదు కానీ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో మెరిశారు. నందమూరి బాలకృష్ణ, నాగార్జున మధ్య గ్యాప్ ఉందని అంతా అంటున్నారు. ఈ ఇద్దరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. మరి దానికి కారణం ఏంటా అనేది ఎవరికీ తెలియని, అర్థం కాని విషయం. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే నిజంగానే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది కూడా ఒక ప్రశ్నే. ఏదైనా ప్రచారంలో ఉన్నమాట బాలయ్యకి నాగ్కి పడదు. అది కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ ఎప్పుడూ ఫ్రీగా కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి బలాన్ని చేకూరినట్టయింది. బాలయ్య తన తోటి హీరో చిరంజీవితో అడపాదడపా కలుస్తూనే ఉంటారు. అలాగే వెంకీతో ఎవరికీ ఏ గొడవ లేదు. కానీ బాలయ్య, నాగ్ మధ్యనే ఈ గ్యాప్ ఉండిపోయింది. అయితే ఈ ఇద్దరు కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నారట. ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నప్పుడు ప్లాన్ చేశారట. కానీ కుదరలేదు. ఏఎన్ఆర్ అంటే బాలయ్యకి ఇష్టం, చిన్నాన్నగా భావిస్తారు. ఆ రిలేషన్ తోనే నాగ్ తోని కలిసి నటించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఒక సినిమాలో మాత్రం ఈ ఇద్దరు మెరిశారు. ఇండస్ట్రీని అలరించారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశారు. మరి ఆ మూవీ ఏంటా అనేది చూస్తే, త్రిమూర్తులు సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించడం విశేషం. కాకపోతే గెస్ట్ రోల్ చేశారు. ఇది వెంకటేష్ హీరోగా రూపొందిన మూవీ. అర్జున్, రాజేంద్ర ప్రసాద్ మిగతా హీరోలు. కె మురళీ మోహన్ రావు గారు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా, హీరోయిన్లంతా కలిసి నటించారు. ఒక సీన్ కోసం ఇండస్ట్రీని దించాడు దర్శకుడు. అలా చిరంజీవి, బాలయ్య, నాగార్జునతో పాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి పద్మనాభం, రాధా, భానుప్రియ, ప్రియ, రాధికతో పాటు శారద, జయమాలిని, అనురాధ వై విజయ వంటి వారు గెస్టులుగా మెరిశారు. అంతేకాదు అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీలు కలిసి కనిపించడం విశేషం. ఇది ఒక కనువిందు చేసే అరుదైన సందర్భం. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఈ మూవీ ఆడలేదు. ఇండస్ట్రీలో సగానికి పైన యాక్ట్రెస్ ఇందులోనే కనిపించినా ఈ సినిమా ఆడకపోవడం గమనార్హం. కథనాలు తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. దీంతో జస్ట్ బీలో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. ఇలా ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్న బాలయ్య, నాగ్ 37 ఏళ్ల క్రితమే కలిసి నటించడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు బోయపాటి దర్శకత్వంలో BB4 చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. మరోవైపు నాగార్జున సోలోగా తన నెక్స్ట్ మూవీని ఇంకా ప్రకటించలేదు. కానీ కుబైరాలో ధనుష్ తో పాటు నటిస్తున్నారు ఆయన. అలాగే కూలీలో రజనీకాంత్ తో కలిసి మల్టీ స్టారర్స్ చేస్తున్నారట ఆయన. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మధ్య గ్యాప్ ఉంది. వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే మాట వినిపిస్తుంది. అదేంటో తెలీదు కానీ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో మెరిశారు. నందమూరి బాలకృష్ణ, నాగార్జున మధ్య గ్యాప్ ఉందని అంతా అంటున్నారు. ఈ ఇద్దరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. మరి దానికి కారణం ఏంటా అనేది ఎవరికీ తెలియని, అర్థం కాని విషయం. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే నిజంగానే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది కూడా ఒక ప్రశ్నే. ఏదైనా ప్రచారంలో ఉన్నమాట బాలయ్యకి నాగ్కి పడదు. అది కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ ఎప్పుడూ ఫ్రీగా కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి బలాన్ని చేకూరినట్టయింది. బాలయ్య తన తోటి హీరో చిరంజీవితో అడపాదడపా కలుస్తూనే ఉంటారు. అలాగే వెంకీతో ఎవరికీ ఏ గొడవ లేదు. కానీ బాలయ్య, నాగ్ మధ్యనే ఈ గ్యాప్ ఉండిపోయింది. అయితే ఈ ఇద్దరు కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నారట. ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నప్పుడు ప్లాన్ చేశారట. కానీ కుదరలేదు. ఏఎన్ఆర్ అంటే బాలయ్యకి ఇష్టం, చిన్నాన్నగా భావిస్తారు. ఆ రిలేషన్ తోనే నాగ్ తోని కలిసి నటించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఒక సినిమాలో మాత్రం ఈ ఇద్దరు మెరిశారు. ఇండస్ట్రీని అలరించారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశారు. మరి ఆ మూవీ ఏంటా అనేది చూస్తే, త్రిమూర్తులు సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించడం విశేషం. కాకపోతే గెస్ట్ రోల్ చేశారు. ఇది వెంకటేష్ హీరోగా రూపొందిన మూవీ. అర్జున్, రాజేంద్ర ప్రసాద్ మిగతా హీరోలు. కె మురళీ మోహన్ రావు గారు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా, హీరోయిన్లంతా కలిసి నటించారు. ఒక సీన్ కోసం ఇండస్ట్రీని దించాడు దర్శకుడు. అలా చిరంజీవి, బాలయ్య, నాగార్జునతో పాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి పద్మనాభం, రాధా, భానుప్రియ, ప్రియ, రాధికతో పాటు శారద, జయమాలిని,
అనురాధ వై విజయ వంటి వారు గెస్టులుగా మెరిశారు. అంతేకాదు అప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీలు కలిసి కనిపించడం విశేషం. ఇది ఒక కనువిందు చేసే అరుదైన సందర్భం. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు కానీ ఈ మూవీ ఆడలేదు. ఇండస్ట్రీలో సగానికి పైన యాక్ట్రెస్ ఇందులోనే కనిపించినా ఈ సినిమా ఆడకపోవడం గమనార్హం. కథనాలు తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. దీంతో జస్ట్ బిలో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. ఇలా ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్న బాలయ్య, నాగ్ 37 ఏళ్ల క్రితమే కలిసి నటించడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు బోయపాటి దర్శకత్వంలో BB4 చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. మరోవైపు నాగార్జున సోలోగా తన నెక్స్ట్ మూవీని ఇంకా ప్రకటించలేదు. కానీ కుబైరాలో ధనుష్ తో పాటు నటిస్తున్నారు ఆయన. అలాగే కూలీలో రజనీకాంత్ తో కలిసి మల్టీ స్టారర్స్ చేస్తున్నారట ఆయన.